మీడియా మిత్రులకు నమస్కారం. ఖమ్మం జిల్లా ప్రజానీకానికి నమస్కారం. చిన్న విషయం ఏంటంటే, మా పెద్ద ఆయన అంటే తుమ్మల నాయక గారు పెద్ద దిగ్గుగా భావిస్తున్నాం ఖమ్మం జిల్లాలో. ఆయనకి ఇట్లాంటి హాని తలపెట్టడం అంటే మామూలు ఎవరంగా ఖబర్దార్ అజయ్ కుమార్ ఖమ్మం, ఇది ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చి పెట్టావు నువ్వు. ఖమ్మం జిల్లాలో వచ్చి ఖమ్మం సత్తుపల్లిలో పుట్టిన తుమ్మల నాయక గారిని నువ్వు చేయడానికి నీ వాళ్ళకి కాదు, నీ తరం కాదని చెప్తున్నాం మేము. ఇది కనుక ఏమాత్రం రేపు రుజువైనా, ఏమాత్రం నీ వల్ల జరిగిందైనా మమ్మల్ని దాటి మమ్మల్ని టచ్ చేసి చూడు ఒకసారి, సంగతి ఏమైతే చూస్తాం ఒకసారి. ఆయన దాకెందుకు మేము సరిపోతాం. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మా కార్యకర్తలు, వేలాది కార్యకర్తలు, లక్షలాది కార్యకర్తలు ఉన్నాం. ఈ లక్షలాది కార్యకర్తలు నీకు భయపడి ఓటేలే జనం. నీ ఎమ్మడి దిగినోడు కూడా నీకు ఓటేలే. ఒకసారి ఆలోచించు. నీ పోలీసు, నీకు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా ఏం చేయలేవు నువ్వు. నీ ఇప్పటిదాకా కూడా నీ అధికారం ఉందని భ్రమలో ఉన్నావు నువ్వు. అధికారం లేదు. నీ కేటీఆర్, కేసీఆర్, నీ ఎవరో, నీ కవితో నేను ఎవరు కాపాడడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు. కాకపోతే ఖమ్మంలో ఒక మంచిగా నీకు ఖమ్మం కాన్స్టిట్యున్సీ గెలిచిన మొదటిసారి ఖమ్మం కాన్స్టిట్యున్సీ మంత్రి వచ్చింది. మీ అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ దాన్ని వినియోగించుకోలేకపోయినాం. ఇప్పటిదాకా ఏడనో నెలకొండపల్లి మాట్లాడుతోట కాదు, నీ ఖమ్మం కిలా గడ్డ మీద పెట్టుకొని ఏం చేసుకుంటూ చూసుకుందాం. నేలకొండపల్లి పెట్టి ఆ వైద్యుడు, ఆ పోలీసు అధికారులను పెట్టి మమ్మల్ని బెదిరితే ఏం చేస్తాను. ఆయన పెద్ద ఆయన మచ్చలేని నాయకుడు. ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి పోయినా ఆయన శిలాఫలకాలు ఉన్నాయి. ఇవాటి వరకు కూడా నీ కాన్స్టిట్యున్సీలో నీ ఖమ్మం దాటిపోతే, నీ కాన్స్టిట్యున్సీ దాటిపోతే శిలాఫలకం లేదు ఇప్పటిదాకా. నువ్వు ఆర్టీసీ బస్సులు అడిగితే ఎన్నునే చెప్పలేను. దద్దమ్మ నువ్వు ఇవాళ ఖమ్మంలో. నీకు ఆర్టీసీ మంత్రి ఇస్తే ఎన్ని బస్సులు అడిగితే చెప్పలేకపోయినా కేసీఆర్ గారు దద్దమ్మ నువ్వేం మంత్రివా ఖమ్మానికి? మాజీ మంత్రి నువ్వు. ఈయన ఎన్నిసార్లు మంత్రి అయ్యిండు. ఎన్టీఆర్ గవర్నమెంట్లో మంత్రి చేసిండు, చంద్రబాబు దాంట్లో మంత్రి చేసిండు, ఇవాళ కేసీఆర్ దాంట్లో మంత్రి చేసిండు, ఇవాళ రేవంత్ దాంట్లో కూడా మంత్రి చేస్తున్న ఒక ఘనత. ఆయన పిలుచుకుంటారు మనిషి. ఆయన దగ్గర దమ్ముంది లీడర్. ఆయన అట్లాంటి పనులు మాని నువ్వు మంచిగా ఉండి జనంలో ఉంటే పోరాడు. ఇప్పటికైనా నీ వెనక కార్యకర్తలు పెట్టుకుని ఖమ్మంలో తిరుగుని నీ దమ్ముంటే తెలుసుకో అని ఇవాళ ఉండి చేసుకొని కార్యకర్తలు మబ్బు పెట్టు. మేము పార్టీలో ఉండి మా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసి అదిగా చేయాల్సిన పని చేసుకో. నీ ఎమ్మటున్న కార్పొరేటర్ కబ్జా అయిందో బయట పెట్టు. ఈ కార్యకర్తలు నీ ఎమ్మటున్న వాళ్ళు నీకేం తెలియక నువ్వు కూడా దెబ్బతినిపోయినట్టు అంత ఎంతో నీ కూడా అది మా మంచి వచ్చాడు జరిగింది. కానీ దాన్ని తెలుసుకొని ఇప్పటికైనా మంచి చేసుకొని కార్యకర్తలు ఉండు. కానీ పెద్ద ఆయన్ని పట్టుకొని ఆ మాట తుమ్మనాయసం అంటే ఎంతో గౌరవమైన మనిషి. నీకు మేలు చేయకపోయినా హాని చేసే మనిషి కాదు. కాబట్టి ఆయన్ని ఆలోచించి ఇట్లాంటి రేపు ఏమైతే తెలిస్తే నీ సంగతి తెచ్చుకుంటాం మీ అందరం. ఆయన దాకా అవసరం లేదు. వేలాదిగా ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో 3 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. 3 లక్షల మంది ఓటర్లు కూడా మా వైపే ఉన్నారు, తుమ్మల గారి వైపే ఉన్నారు. ఇలా నీ ఎంతేందో చూస్తాం. అది ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ అజయ్ కుమార్, నీ అంతే చూస్తాం అని చెప్తూ ఈ ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాం.